సంబంధించి ఇట్లాంటి కొన్ని ప్రతీకారాలు చేశారు. తెలుగుదేశం టైంలో ప్రతీకారాలకే ఓట్లేసారా జగన్ కంటే నేను అట్లా అనుకోను. ఇది వన్ ఆఫ్ ద సెక్షన్ కింద చూస్తారు. సరే జగన్ ప్రభుత్వం ఆ రోజున మాట నిలబెట్టుకోలేదు, ఆ కారణాల మీద అమరావతిలో జరిగిన కొన్ని దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. నువ్వు అలాంటి దుర్మార్గపు చర్యలు చెయ్యని వాడిగా, అలాంటి వాటి మీద చర్యలు తీసుకునేవాడిగా ఉండాలని కోరుకున్నారు జనం జగన్. కానీ జగన్ వాళ్ళ రౌడీజానికంటే ఈయన హయాంలో ఈయన ప్రభుత్వ రౌడీజం అంతకంటే ఎక్కువ చేస్తే పిసుగు చెందారు జనం. ఏంటిది పద్ధతి అన్నటువంటి అది గ్రహించలేదు. అది గ్రహించకుండా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బా వీరుడు బుద్ధి చెప్పాడు, అచ్చన్నది గొప్పడు అట్ట అన్నాడు, అందుకు ఇప్పుడు బుద్ధి చెప్పాడు అంటే బుద్ధి చెప్పడం చట్టపరంగా చేయాలి. అంతేగా. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉదంతం అది జరగకూడదు. అది జరిగినప్పుడు ఏమైంది, పబ్లిక్లో మేము వీళ్ళు కనుక రోడ్డు మీద కనుక అట్లా వదిలేస్తే చాలా క్రూరంగా తయారవుతారు అనుకున్నారు, ఓడగొట్టారు. ఇప్పుడు తెలుగుదేశంలోని కట్టర్ కార్యకర్తలు, ఆ రోజున వైసీపీలో కట్టర్ కార్యకర్తలు ఎట్లయితే జగన్ రెచ్చగొట్టారు, ఇప్పుడు లోకేష్ నీళ్లు రెచ్చగొడుతున్నారు. బాబు ఏమీ చేయట్లేదు. ఫలితం ఏమవుతున్నదంటే ప్రతి ఊర్లో కూడా ఓ రౌడీయిజం నడుస్తుంది. ఏదైతే మనం 70లు 85 మధ్యలో 70లు 2000 మధ్యలో జరిగినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, పోలీసులు చేష్టలుడి చూడడం, ప్రభుత్వానికి బానిసల్లాగా పనిచేయడం, ఫ్యాక్షనిజం రౌడీయిజం నడి రోడ్డు మీద విచ్చలవిడిగా ప్రవర్తించడం, చంపినటువంటి వాడు చెప్పినోడికి అంటే చంపినోడు కనుక